అందర్నీ అవాక్కైకేలా చేస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కూలీ. జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజని నటించిన సినిమా కావడంతో విడుదలకు ముందే కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ కీలకపాత్రలు పోషించడంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ఫ్యాన్స్. భారీ తారాగణం, భారీ బడ్జెట్తో నిర్మించి ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాకు మొదటి రోజే కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది. ట్రేడ్ నివేదికల ప్రకారం కూలీ సినిమాకు మొదటి రోజే 170 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో తొలి రోజే 65 కోట్లు రూపాయలు కలెక్షన్స్ రాగా, ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లు రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 3 చిత్రాలలో రెండింటిని కూలీ అధిగమించింది. మొదటి సినిమా ఖైదీ తొలి రోజున 6.4 కోట్లు రూపాయలు వసూలు చేయగా, కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఫస్ట్ డే రూ. 37.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు రజని నటించిన కూలీ చిత్రం మొదటి రోజే 65 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. గతంలో లోకేష్ దర్శకత్వంలో విజయ్, త్రిష నటించిన లియో సినిమా మొదటి రోజే 76.2 కోట్లు రూపాయలు వసూలు చేసి మొత్తానికి 341 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.